హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ గౌరకృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాల్ పోస్టర్. గైస్, ఒక సినిమా, ఆ సినిమాలో పెద్ద హీరో లేరు, పెద్దగా చెప్పుకోదగ్గర క్యారెక్టర్ లెవెల్ లేరు, ఒక హీరోయిన్ లేదు, చెప్పుకోదగ్గ విలన్ లేరు, సినిమాకి వందల కోట్లు ఖర్చు పెట్టలేదు, సినిమా ప్రమోషన్స్ చేయలేదు, సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లాంటి ఎలాంటి ఫంక్షన్లు చేయలేదు, సినిమాకి సంబంధించి లూట్ ఇచ్చేయడం అంటే మనకు అడ్వాన్స్ బుకింగ్ రూపంలో కానివ్వండి, టికెట్ల రేట్లు పెంచలేదు. టికెట్ల రేట్ ఎంత ఉన్నాయో అంతగానే ఉండడం జరిగింది. ఎక్కువగా పెట్టి ఇప్పుడు మిగతా పెద్ద సినిమాలకు వస్తే ఏ విధంగా టికెట్ రేట్ హైక్ చేసి దోచుకోవడం జరుగుతుందో అలా దోచుకోకుండా ప్రొడ్యూసర్ కి దోచిపెట్టిన సినిమా మహా అవతార్ నరసింహ. ప్రజలను దోచుకోలేదు, కానీ ప్రొడ్యూసర్స్ కి లాభాలు తెచ్చిపెట్టిన సినిమా మహా అవతార్ లక్ష్మీ నరసింహ సినిమా. సో ఈ సినిమాకి సంబంధించి ఫైనల్ కలెక్షన్ గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే ఇంకో 2 రోజుల్లో మనకు వార్ 2 సినిమా, కూలీ సినిమా రిలీజ్ అవుతుంది కాబట్టి ఈ సినిమాకి సంబంధించిన స్క్రీన్స్ అనేవి పూర్తిగా వెళ్ళిపోయే అవకాశం ఉంది. మెయిన్ గా ఈ సినిమా నార్త్ లో ఎక్కువగా నడవడం జరుగుతుంది. సో వార్ 2 చాలా ఎక్కువ స్క్రీన్స్ లో రిలీజ్ కావడం జరుగుతుంది నార్త్ లో, కాబట్టి సినిమాకి సంబంధించిన స్క్రీన్స్ అనేవి పూర్తిగా వెళ్ళిపోయే అవకాశం ఉంది. నడిస్తే కూడా ఒక 100-200 స్క్రీన్స్ లో నడిచే అవకాశం ఉంది. సో ఫైనల్ గా ఈ సినిమాకి సంబంధించిన కలెక్షన్ల గురించి ఒకసారి మాట్లాడుకుందాం. సినిమా బడ్జెట్ వచ్చేసి కేవలం 4 కోట్ల రూపాయలు. హోంబాలే దగ్గర నుంచి ఈ సినిమా రావడం జరిగింది. డైరెక్టర్ వచ్చేసి అశ్విని కుమార్ గారు. సినిమా రిలీజ్ కు ముందు ఎలాంటి హైప్ అయితే సినిమాకి లేదు. అసలు చాలా మందికి సినిమా రిలీజ్ అవుతుందని కూడా తెలియదు. అది సినిమా రిలీజ్ అయిన రోజు కేవలం 1,50,00,000 రూపాయలేమో వసూలు చేయడం జరిగింది. ఆ తర్వాత ఏదైతే మౌత్ టాక్ రావడం జరిగిందో, మౌత్ టాక్ వచ్చినప్పటి నుంచి సినిమా ఈ రేంజ్ లో అయితే వెళ్ళిపోవడం జరిగింది. అలా ఒక సినిమాకి సంబంధించిన టాక్ ని ఇండియాలో మొదటిసారి ఆ సినిమానే ఒక హబ్ ని క్రియేట్ చేసుకుంది, ఒక బజ్ ని క్రియేట్ చేసుకుంది. ఫస్ట్ టైం ఇండియాలో ఒక సినిమా తన పబ్లిసిటీని తనే చేసుకోవడం జరిగింది, మహా అవతార్ లక్ష్మీ నరసింహ సినిమా. సో బేసిక్ గా ఇది భక్త ప్రహ్లాద సంబంధించిన సిరీస్. ఇది మొదటి సిరీస్, హోంబాలి నుంచి వచ్చిన మొదటి సిరీస్. ఇంకా 6 సిరీస్ రాబోతున్నాయి. ఆ 6 సిరీస్ ఏవే అనే విషయం గురించి కూడా మాట్లాడుకుందాం. సో ముందుగా ఒకసారి ఈ సినిమాకి సంబంధించిన ఫైనల్ కలెక్షన్ ఎంత వరకు రావడం జరిగింది అనే విషయం గురించి మాట్లాడి, ఇంకో 2 రోజులు ఈ సినిమా నడవడం జరుగుతుంది అనుకోండి. ఇంకో 2 రోజుల్లో మహా అంటే ఈ సినిమా ఇంకొక 20 కోట్ల వరకు వసూలు చేసే అవకాశం ఉంది. అందుకే ఫైనల్ కలెక్షన్ ఎంత వరకు వెళ్తుంది అనే విషయం గురించి మనం ఒకసారి మాట్లాడదాం. సో ఈ సినిమా రిలీజ్ అయ్యి నిన్నటికి 18 రోజులు కంప్లీట్ చేసుకుంది. సో ఈ 18 రోజులకు సంబంధించిన కలెక్షన్ల గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే, ఈ సినిమా మొదటి 16 రోజుల్లో ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 145,90,00,000 రూపాయలు వసూలు చేసింది. అలాగే 17వ రోజు అంటే నిన్న ఈ సినిమా ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 23,75,00,000 రూపాయలు వసూలు చేసింది ఓన్లీ ఇండియాలోనే. అలాగే 17వ రోజు అంటే సండే హాలిడే ఉండే కాబట్టి దాదాపుగా ఆ రోజు 23,75,00,000 రూపాయలు వసూలు చేసింది. అలాగే సోమవారం రోజున ఈ సినిమా ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 7,50,00,000 రూపాయలు వసూలు చేసింది. సో ఫైనల్ గా ఈ సినిమా ఇప్పటి వరకు మనకు వచ్చిన రిపోర్ట్ ప్రకారం ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి ఓన్లీ ఇండియాలోనే ఈ సినిమా 177,15,00,000 రూపాయలు వసూలు చేసింది. అలాగే ఈ సినిమా ఇండియా గ్రాస్ కలెక్షన్ వచ్చేసి 212,58,00,000 రూపాయలు వసూలు చేసింది. అలాగే ఓవర్సీస్ మార్కెట్ నుంచి ఈ సినిమా ఒక 12 కోట్ల రూపాయలు వసూలు చేసింది. సో ఫైనల్ గా మహా అవతార్ లక్ష్మీ నరసింహ సినిమా ప్రపంచవ్యాప్తంగా 18 రోజుల్లో 222,41,00,000 రూపాయలు వసూలు చేసింది. సినిమా ఇంకా 2 రోజులు నడిచే అవకాశం ఉంది. తర్వాత సినిమాకి సంబంధించిన స్క్రీన్స్ తగ్గే అవకాశం ఉంది కాబట్టి ఇంకో 20 కోట్ల రూపాయలు వేసుకుందాం. అంటే ఈ సినిమా దాదాపుగా 245 కోట్ల నుంచి 250 కోట్ల వరకు వసూలు చేసే అవకాశం ఉంది. ఒక చిన్న సినిమా కేవలం 4 కోట్ల బడ్జెట్ పెట్టిన ఒక సినిమా మహా అవతార్ లక్ష్మీ నరసింహ సినిమా దాదాపుగా 250 కోట్ల వరకు పెట్టడం జరిగింది. చెప్తాను కదా, ఎవరిని దోచుకోలేదు సినిమా. ప్రొడ్యూసర్స్ కి లాభాలు దోచిపెట్టించడం జరిగింది. అలాగే ఈ రోజుల్లో చిన్నపిల్లలకు జ్ఞానాన్ని ఇవ్వడం జరిగింది. మన ఇతిహాసానికి సంబంధించి, భక్త ప్రహ్లాదకు సంబంధించిన స్టోరీ ఏంటి అనేది చాలా మందికి మళ్ళొకసారి ఈ జనరేషన్ పిల్లలకు తెలియదు కాబట్టి వాళ్ళకి తెలియజేసే విధంగా ఈ సినిమా అనేది నడవడం జరిగింది. ఎలాంటి బజ్ లేకుండా వచ్చిన ఈ సినిమా 250 కోట్లు కొల్లగొట్టిందంటే, తర్వాత వస్తున్న పరశురామ్ సిరీస్, ఆ సినిమాకి అయితే నాకు తెలిసి అదిరిపోయే రెస్పాన్స్ అయితే మొదటి రోజు రావడం జరుగుతుంది. మరి ఆ సినిమా ఇంకెన్ని కోట్లను వసూలు చేస్తుందో చూడాలి. మరి హోంబాలి నుంచి తర్వాత రాబోయే సిరీస్ లేవి అని ఒకసారి మనం చూసుకున్నట్టయితే, సో ప్రెసెంట్ అయితే మనకు మహా అవతార్ నరసింహ సిరీస్ రావడం జరిగింది. తర్వాత 2027లో పరశురామ్ సిరీస్ రాబోతుంది. తర్వాత 2029లో రఘునందన్ సంబంధించిన సిరీస్ రాబోతుంది. తర్వాత 2031లో ద్వారకాధీశ్ అని చెప్పి ఇంకో సిరీస్ రాబోతుంది. 2033లో గోకులానంద రాబోతుంది. అండ్ 2035లో 2037లో కల్కి పార్ట్ 1, కల్కి పార్ట్ 2 ఈ 2 సిరీస్లు అయితే రాబోతున్నాయి. సో ఫైనల్ గా ఏంటంటే, సినిమా కేవలం 4 కోట్ల రిలీజ్ అయితే 250 కోట్లు కొల్లగొట్టింది కాబట్టి తర్వాత పరశురామ్ సిరీస్ కి ఎంత పెట్టడం జరుగుతుంది, ఆ సిరీస్ వచ్చే ముందు ఇంకా అదిరిపోయి హైప్ ఉంటుంది కాబట్టి ఆ సిరీస్ ఎంత వసూలు చేస్తుందో చూడాలి. సో ఈ సిరీస్ అన్ని కూడా హోంబాలి నుంచి రావడం జరుగుతుంది. అన్ని కూడా మంచి విజయాలను సాధించాలని చెప్పి మనం కూడా కోరుకుందాం. ఎందుకంటే మన ఇతిహాసానికి సంబంధించి, మన చరిత్రకు సంబంధించి, మన ఆధ్యాత్మికతకు సంబంధించిన సినిమాలు కాబట్టి అన్ని కూడా మంచి విజయాలను సాధించాలి. ఇలాగే అదిరిపోయే రెస్పాన్స్ రావాలని చెప్పి మనం కూడా కోరుకుందాం. సో ఫైనల్ గా ఇదన్నమాట ఈ రోజు వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి.